ఈ ఫౌండేషన్ సరిగా లేక వాళ్ళకి బేసిక్స్ అర్థం కాక వాళ్ళకేమవుద్దంటే మ్యూజిక్ నేర్చుకోవడం చాలా టఫ్ అవుతుంది. ఆ టైం వచ్చే వరకు ఏ గురువు ఏం చేయలేడు. ఇన్ని రాగాలు మనం నేర్చుకోవాలంటే మన తరం కాదు. మ్యూజిక్ అనేది ఓషన్. ఆ లూప్ అనేది అయిపోగానే ఇంకొక లూప్ స్టార్ట్ అవుతుంది. స్కేల్ మారుతూ ఉంటుంది తప్ప పాట మారదు. ఈ 2 కీస్ ముందున్నది సి, ఈ 3 కీస్ వెనకున్నది బి. పాట వాయించడానికి 2 రకాల దారులు ఉంటుంది. టాప్ సీక్రెట్ ఇది, చాలా వాల్యుబుల్ ఇది. అయితే ఇది కానీ మీరు కానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నారంటే మీరు మ్యూజిక్ని చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఫింగరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్ నోట్ వాయించాను నేను, ఇది హాఫ్ నోట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా బేసిక్ మ్యూజిక్ గురించి చెప్పాలని అనుకుంటా ఉన్నాను. చాలామంది అన్న బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. అయితే ఇది ఓన్లీ మ్యూజిషియన్స్ అని అంటే కీబోర్డ్ ప్లేయర్స్ కని కాదు, అందరూ అంటే గిటార్ ప్లేయర్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఎవరైనా కావచ్చు, లేదంటే సింగర్స్ కావచ్చు, లేదు జస్ట్ మాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అన్న వాళ్ళు కావచ్చు, మ్యూజిక్ లవర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ వీడియో చూడొచ్చు. అయితే ఈ వీడియోలో నేను స్కేల్స్ గురించి, తర్వాత కార్డ్స్ గురించి, తర్వాత రూట్స్ గురించి, కొన్ని ట్రిక్స్ అంటే ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనే ట్రిక్స్ గురించి నేను చెప్పాలని ఈరోజు అనుకుంటా ఉన్నాను. అయితే చాలామంది వాళ్ళకి అంటే ఈ ఫౌండేషన్ సరిగా లేక వాళ్ళకి బేసిక్స్ అర్థం కాక వాళ్ళకేమవుద్దంటే మ్యూజిక్ నేర్చుకోవడం చాలా టఫ్ అవుతుంది. అయితే ఈ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మ్యూజిషియన్కి ఈ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇది కానీ స్కిప్ చేశారంటే మీకు మ్యూజిక్ అనేది చాలా టఫ్ అవుతుంది. ఇది కానీ కరెక్ట్గా మీరు అర్థం చేసుకున్నారంటే మ్యూజిక్ అనేది చాలా ఈజీ అవుతుంది. వచ్చినోడికి చాలా ఈజీ, రానోడికి చాలా టఫ్. అయితే అర్థమైన వాడికి చాలా ఈజీ, అర్థం కాని వాడికి చాలా టఫ్. అయితే చాలా సింపుల్ లాజిక్ తోటి నేను మీకు సాధ్యమైనంత వరకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి ట్రై చేస్తా, నాకున్న నాలెడ్జ్ తోటి. నోట్స్ తర్వాత ఈ స్కేల్స్ ఇవన్నీ మనం పాడే పాటల్లో అలాగే మాటల్లో కూడా ఉంటాయి అన్నమాట. అయితే మ్యూజిక్ అనేది మనకి కనిపించదు కాబట్టి అది నేర్చుకోవటానికి టైం పడుతుంది. ఇప్పుడు మ్యూజిక్ కనిపిస్తే ఇక్కడుంది అక్కడుంది, ఈ స్కేలు ఆ స్కేలు, ఇదిగో ఆ నోట్ అని చూపించవచ్చు. కానీ మ్యూజిక్ అనేది వినిపిస్తుంది తప్ప కనిపించదు. అయితే చెవులతోటి వింటాం, కళ్ళతోటి దాన్ని చూడలేమన్నమాట. అయితే నేను మీకు ఈరోజు చూపించాలి అనేది నా యొక్క ఉద్దేశం. మీకు అర్థం కావటానికి నేను ఇలాగా చేస్తూ ఉన్నాను. అయితే చూడండి, ఇప్పుడు నేను ఒక హమ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సారీగా మాదని అంటాను, చూడండి. సా రీ గా మా పా దా నీ సా. ఇప్పుడు నేను పాడిన నోట్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఈ కనిపించే నోట్సే స్వరాలు, తర్వాత శృతులు, లేకపోతే సిడిఈఎఫ్జి అని ఇట్లా మనం పేర్లు పెట్టుకుంటాం అన్నమాట. సా అని, రీ అని, రీ 1 అని, రీ 2 అని, అట్లా గా అని, గా 1 అని, గా 2, ఇట్లా మనం ఆ స్వర స్థానాలకు మనం పేర్లు పెట్టుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మీకు నేను పాడిన పాట మీకు పక్కన ఏ నోట్స్లో పాడేనది మీకు చూపిస్తూ ఉంది. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సారీ గా మా పా దా నీ సా. ఇప్పుడు విన్నారు కదా, నేను పాడిన ఆ నోట్స్ని పట్టుకొని ఆ నోట్స్ని మనం కీబోర్డ్ మీద వాయించటమే కీబోర్డ్ నేర్చుకోవటం. ఎప్పుడైతే మనం ఆ నోట్స్ని పట్టుకోగలుగుతామో అప్పుడు మనకి కీబోర్డ్ వచ్చినట్టు, తర్వాత మన స్వరాలు మనకు అర్థమైనట్టు. ఆ స్వరాలను అర్థం చేసుకోవటమే సంగీతం నేర్చుకోవటం అన్నమాట. అయితే మామూలుగా మనకి సహజంగా స్కేల్స్, తర్వాత శృతులు, మనం ఇంగ్లీష్లోనేమో స్కేల్ అంటాం, తర్వాత మన కర్ణాటిక్లోనేమో శృతి అంటారు. రకరకాలుగా దాన్ని మనం పిలుచుకుంటూ ఉంటాం. అయితే స్కేల్స్ అన్న భాష ఏదైనా మనకి భావం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బేసిక్గా మీకు కీబోర్డ్లో మొత్తం 7 నోట్స్ అంటూ ఉంటారు. అయితే సప్తస్వరాలని, తర్వాత ఇట్లా మనం 7 స్కేల్స్, లేకపోతే 7 తోటి మ్యూజిక్ అనేది క్రియేట్ అవుతుందని అంటూ ఉంటారు.
అయితే ఈ 7 నోట్స్ని మనం ఏమంటామంటే శృతులు అంటాం. అయితే ఈ శృతి అనేది ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉందనుకోండి, ఒక లూప్. ఆ లూప్ అనేది అయిపోగానే ఇంకొక లూప్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఆ లూప్ అనేది అయిపోగానే ఇంకొక లూప్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ లూప్లో ఎన్నైతే ఈ నోట్స్ ఉన్నాయో ఆ నోట్సే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఒక చైన్ లాంటిది. అయితే ఈ చైన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఆ వాయిస్ని తిప్పుతూ ఉంటే అది పైకి వెళ్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అక్కడికి ఆ లూప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇదే లూప్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే మీకు ఇది కొంచెం లాజికల్గా ఉంటుంది. నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అయితే చూడండి, ఇక్కడ మనం కీబోర్డ్ చూస్తూ ఉన్నాం. ఈ కీబోర్డ్లో మనం సి అంటాం. మనం మామూలుగా కర్ణాటిక్ లేకపోతే మనం తెలుగులో అనుకోవాలనుకుంటే ఒకటి, దీని పేరు ఒకటి అనమాట, ఫస్ట్ నోట్. దీన్ని ఏమంటా అంటే ఒకటి అనొచ్చు, లేదంటే ఇంగ్లీష్లో అయితే సి అంటాం. అయితే ఈ సి నుంచి మళ్ళీ సి వరకు నేను చెప్పే లూప్ అనమాట. కరెక్ట్గా అర్థం చేసుకోండి. అంటే సి నుంచి ఇక్కడ నుంచి సి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ వరకు సి వస్తుంది. అయితే ఈ సి నుంచి ఈ సికి వచ్చేదే లూప్. అర్థమైందండి? ఈ లూపే మనకేమవుద్దంటే కీబోర్డ్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏ కీబోర్డ్ అయినా మీకు మొత్తం ఇదే లూప్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సికి వస్తుంది, మళ్ళీ సి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సికి వస్తుంది. అర్థమైందండి? అంటే ఇదే మనకి ఒక లూప్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆక్టివ్, లేకపోతే ఒక పేస్ట్, మనం ఇప్పుడు స్టాంప్ వేస్తాం చూసారా, ఆ స్టాంప్ లాంటిది అనమాట. అయితే దాన్ని ఆక్టివ్స్ అనొచ్చు, లేకపోతే ఒక ఒక ఏమంటారు ఒక గ్రూప్ అనుకోవచ్చు. అయితే ఇదే గ్రూప్ అనేది, ఈ ఆక్టివ్ అనేది మనకి ఇక్కడ పేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాగే కీబోర్డ్స్లో ఆక్టివ్స్ ఉంటుంది. ఫస్ట్ ఆక్టివ్, సెకండ్ ఆక్టివ్, తర్వాత థర్డ్. ఇప్పుడు నేను వాయించే కీబోర్డ్లో 5 ఆక్టివ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు వెనక ఒక కీబోర్డ్ ఉంది కదా, అవి కూడా 5 ఆక్టివ్స్ ఉంటాయి అన్నమాట. 5 గ్రూప్స్ ఉంటాయి. అలాగే చిన్న కీబోర్డ్స్లోనేమో తక్కువ ఉంటాయి, 21 కీస్ అని, 61 కీస్ అని, ఇట్లా రకరకాల కీబోర్డ్స్ ఉంటాయి. అంటే తక్కువ గ్రూప్ ఉంటుంది, అంటే తక్కువ కీస్ ఉంటాయి. కొన్నిట్లో పెద్ద కీస్ ఉంటాయి. అంటే ఏది ఉన్నా కానీ ఈ ఫస్ట్ ఏదైతే మీకు నేను చెప్పానో, ఏదైతే మీకు ఇక్కడ స్కేల్ ఫస్ట్ కనిపిస్తుందో మీకు, అదే మనకి ఇక్కడ లూప్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఎంత పెద్ద కీబోర్డ్ అయినా స్టార్ట్ అయ్యేది ఈ లూప్ తోటే. చూడండి, అంత పెద్ద కీబోర్డ్ ఏమైపోయింది, ఒక్క లూప్లోకి వచ్చింది, అంటే ఒక ఆక్టివ్లోకి వచ్చింది. ఈ ఆక్టివ్ గురించి మనం తెలుసుకుంటే నెక్స్ట్ ఆక్టివ్ గురించి మనకు తెలిసినట్టే. అంటే ఒకదాని గురించి తెలిస్తే మిగతాదంతా మనకి తెలిసిపోయినట్టే. అయితే చూడండి, ఈ సి నుంచి ఈ సి వరకు మనం ఏమంటామంటే లూప్ అంటాం. చూడండి, మీకు కీబోర్డ్లో కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి సి, ఇది. దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలామందికి సి అనేది కూడా గుర్తుపెట్టుకోవడం కొంతమందికి కష్టం అవుతుంది. వాళ్ళకి కూడా నేను సింపుల్ ట్రిక్ చెప్తా. చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ 2 కీస్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ 3 కీస్ ఉన్నాయి. అర్థమైందండి? 2 కీస్ ముందుతోటి స్టార్ట్ అవుతుంది, ఈ 3 కీస్ వెనకతోటి ఎండ్ అయిపోతుంది. ఇదొక మొత్తం ఒక లూప్ అనమాట, అంటే ఒక ఆక్టివ్. అయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 కీస్ ముందున్నది సి, ఈ 3 కీస్ వెనకున్నది బి. అలాగే మనకు తెలుగులో అనుకుంటే ఈ 2 కీస్ ముందున్నది 1, ఈ 3 కీస్ వెనుకున్నది ఏంటిది 7. అర్థమైందండి? ఈ విధంగా మనం కీస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరీ బేసిక్, ఇది చాలా బేసిక్. అయితే ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మ్యూజిక్ అనేది చాలా సింపుల్ అయిపోద్ది, చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అయితే ఈ సి నుంచి మళ్ళీ సి వరకు ఏమంటారంటే మొత్తం సరిగమ పదనిసా ఉంటాయి. చూడండి, మీరు ఇక్కడ సి నుంచి స్టార్ట్ చేస్తున్నా, అర్థమైందండి? మళ్ళీ చూడండి, సరిగమ పదనిసా. అర్థమైందండి? అంటే ఈ సరిగమ పదనిసా అనేది కరెక్ట్గా ఆక్టివ్లో ఉంటుంది. ఎందుకు సి నుంచి మనం స్టార్ట్ చేస్తామంటే, సాధారణంగా ఈ సి నుంచి సి వరకు మొత్తం వైట్ కీస్లోనే ఉంటుంది ఇది. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఈ రూట్ అనేది. అందుకని
ప్రతి కీబోర్డ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే సి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఏ నుంచి స్టార్ట్ చేయొచ్చు కదన్నా, ఏబిసిడీలు మనకి ఏ ఉంటుంది కదా అని మనం అనుకుంటాం. అయితే ఏలో మనకి మేజర్ రూట్ వాయిస్తే వేరే నోట్స్ వస్తాయి అన్నమాట, బ్లాక్ నోట్స్ వస్తాయి. అలాగే సిలో కానీ మనం వాయించాం అనుకోండి, అన్ని వైట్ నోట్స్ వస్తాయి. మామూలుగా సాధారణంగా ఏబిసిడిఈఎఫ్ జి తర్వాత ఏ వస్తుంది, అంటే మనకి ఆల్ఫాబెట్స్ అట్లా వస్తాయి. కానీ మ్యూజిక్లో సిఏ తోటి స్టార్ట్ చేస్తాం అనమాట. అయితే సి అనేది ఎట్లా స్టార్ట్ చేస్తామంటే సి డి ఈ ఎఫ్ జి, ఇవన్నీ మనకు కామన్ వరుసగా వస్తూ ఉంటాయి. కొన్ని సి డి ఈ ఎఫ్ జి, జి తర్వాత ఏమవుతుంది, ఏ స్టార్ట్ అవుతుంది. జి తర్వాత ఏ బి సి అనమాట. ఎందుకు సి అనేది మనం ఇక్కడ పెట్టుకున్నామంటే అన్ని వైట్ నోట్స్ వస్తాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి మనం సి నుంచి స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి మనం కీబోర్డ్ నేర్చుకోవటానికి మనం స్టార్ట్ చేస్తాం అనమాట, ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి. యాక్చువల్లీ ఏ నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే జీ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎఫ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మన ఇష్టం, ఎక్కడి నుంచి అయినా మనం మ్యూజిక్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కానీ సా అనేది స్టార్ట్ అవుతుంది మన కర్ణాటిక్లో, మన మ్యూజిక్లో, ఇండియన్ మ్యూజిక్లో. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన అంటే శృతి అనేది స్టార్ట్ అయ్యింది, ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ఏమంటారంటే సా అంటారు. అర్థమైందండి? తర్వాత దాని గురించి మనం ముందుకు వెళ్దాం, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ ఇక్కడితోటి మనం సి నుంచి స్టార్ట్ చేద్దాం. అంత కన్ఫ్యూజన్లోకి నేను తీసుకెళ్ళదలుచుకోలేదు. అయితే మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, సి నుంచి సి వరకు మనకి 7 స్వరాలు ఉంటాయి. ఆ సి నుంచి సి వరకు అన్ని వైట్ నోట్స్ తోటి వస్తాయి కాబట్టి మనం సి నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనండి? అయితే ఇది సి, ఇది సి. తర్వాత సి నుంచి షీ షార్ప్ అంటారు దీన్ని, హాఫ్ నోట్ ఉంది కదా, సి షార్ప్. ఇదిగోండి, ఇది సి, తర్వాత సి షార్ప్, ఇది డి, డి షార్ప్. అయితే తెలుగులో మనం చెప్పుకోవాలంటే 1, 1.5, 2, 2.5, 3, 3కి నర ఉండదు, 3కి నర ఉండదు. చూడండి ఇక్కడ 1, 1.5, 2, 2.5, 3కి నర లేదు, బ్లాక్ లీడ్ లేదు. అర్థమైందండి? 4, 4.5, 5, 5.5, 6, 6.5, తర్వాత 7, 7 తర్వాత మళ్ళీ 1 స్టార్ట్ అవుతుంది. నేను చెప్పాను కదా ఫస్టే లూప్, ఇదంతా లూప్. అంటే ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది. జస్ట్ కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కమాండ్ సి కమాండ్ వి. అర్థమైందండి? కాపీ చేయటం, పేస్ట్ చేయటం. అయితే ఇదే మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి, దీని గురించే మనం రీసెర్చ్ చేయాలి. మ్యూజిక్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంది, మిస్లీడ్ చేసి కన్ఫ్యూజన్స్లోకి తీసుకెళ్ళిపోద్ది. ఈ మిస్లీడ్ అవ్వటం వల్ల మనకేమైపోద్ది అంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. అర్థమైందండి? చాలా టైం వేస్ట్ అవుతుంది. అయితే మనం మిస్లీడ్ చేయకుండా ఏం చేయాలంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే దాని మీద పెట్టాలి, ఒకటే దాన్ని. ఫస్ట్ మనం ఒక దాని గురించి కానీ నేర్చుకున్నామంటే మిగతా అన్నీ ఈజీ అయిపోతాయి. ఎందుకంటే అదే అక్కడ ఉంటుంది, అదే అక్కడ ఉంటుంది, అదే అక్కడ ఉంటుంది, కొత్తదే ఉండదు అక్కడ. ఇదనమాట లాజిక్. ఈ మిస్లీడ్ అవ్వకూడదు. సోషల్ మీడియా మనల్ని మిస్లీడ్ చేస్తుంది. మనం గూగుల్లో ఏదో ఒకటి చూద్దామని వస్తాం, మనం వచ్చిన తర్వాత ఎటెటెటెటే వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి మనకి ఏం కావాలో దాన్ని మనం మిస్ చేసుకుంటాం. అంటే టైం చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకే కీబోర్డ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే, కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు ఏమవుతారంటే మిస్లీడ్ అయిపోయి వాళ్ళకి చిరాకు వచ్చి వదిలేస్తారు చాలామంది. ఏదో స్టార్ట్ చేసినంత ఈజీ కాదు మ్యూజిక్ నేర్చుకోవటం, చాలా టఫ్ అనమాట. అయితే చాలా లీజర్గా, అంటే చాలా స్లోగా వస్తుంది మ్యూజిక్. చాలా ఫాస్ట్గా నేర్చుకోవాలని మీరు ఎంత ట్రై చేసినా మీకు శృతి జ్ఞానం అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ శృతి జ్ఞానం రావటానికి చాలా టైం పడుతుంది. అది 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు. అది మనకి శృతి జ్ఞానం వచ్చే వరకు మీరేం చేయాలంటే జస్ట్ గుడ్డిగా ఆ శృతి జ్ఞానాన్ని పట్టుకోవటంతో పాటు జస్ట్ ఫింగర్స్కి ప్రాక్టీస్ కోసం, తర్వాత మనం ఏళ్ళు 2 చేతులు ప్రాక్టీస్ కోసం, తర్వాత వాయించటం మనకి ఈజీ అవటం కోసం, ఎక్స్పీరియన్స్ కోసం మనం ఏం చేయాలంటే సరళి స్వరాలని, జంట స్వరాలని, ఆ స్వరాలని, ఈ స్వరాలని, రకరకాల ఎక్సర్సైజెస్ అనేది మనం చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ మన మోటో నేర్చుకునేటప్పుడు దీని మీద ఉండాలంటే శృతి జ్ఞానం మీద ఉండాలి. అంటే శృతిని పట్టుకునే జ్ఞానం కొరకు మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఈ లాజిక్ అనేది చాలామందికి తెలియదు. ఆ శృతి జ్ఞానం వచ్చే వరకు మీరు స్కేల్ పట్టుకోవటం చాలా కష్టం. మీకు నేను చెప్పనియండి, ఎవ్వరు చెప్పనియండి, ఎంతమంది గురువుల దగ్గరికైనా వెళ్ళండి. చాలామంది ఏమనుకుంటారంటే ఆ గురువు సరిగ్గా చెప్పట్లేదు, ఈ గురువు సరిగ్గా చెప్పట్లేదు, ఆయన అంత ఫీజు తీసుకున్నాడు, ఈయన ఎంత ఫీజు తీసుకున్నాడు అని చాలామంది పాపం
గురువుల మీద నిందేస్తూ ఉంటారు. అది గురువు ప్రాబ్లం కాదు. మ్యూజిక్ అనేది చాలా స్లోగా వస్తుంది, దానికి టైం పడుతుంది. ఆ టైం వచ్చే వరకు ఏ గురువు ఏం చేయలేడు, శిష్యుడు ఏమీ చేయలేడు. అందుకని మీరు చాలా స్లోగా వీటిని ప్రాక్టీస్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నానో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. మిస్లీడ్ అవ్వద్దు. మీకు మ్యూజిక్ అనేది తొందరగా వస్తుందని నా యొక్క ఉద్దేశం. అయితే చూడండి, సి నుంచి సి వరకు నేను నోట్స్ చెప్పాను. సి షార్ప్, డి షార్ప్, ఈకి ఉండదు, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, తర్వాత బి. అదేంటండి, బి తర్వాత మళ్ళీ సి వచ్చేస్తుంది. సేమ్ అది ఇక్కడికే వచ్చేస్తుంది. అయితే ఈ షార్ప్స్ని కొంతమంది ఫ్లాట్స్ కూడా అంటారు. ఫ్లాట్ అనేది ఎప్పుడు అంటారంటే, ఇప్పుడు బీకి ఒక నోట్ వెనకకి వెళ్ళింది అనుకో ఫ్లాట్ అవుతుంది, బీకి హాఫ్ ముందుకెళ్ళింది అనుకోండి షార్ప్ అవుతుంది, హాఫ్ నోటు ఫుల్ నోట్. ఇట్లా నోట్స్ గురించి కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కొంతమంది నోట్ అంటారు, ఫుల్ నోట్ అంటారు, హాఫ్ నోట్ అంటారు, తర్వాత టోన్ అంటారు, సెమీ టోన్ అంటారు. అర్థమైందండి. అలాగే కొంతమంది రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. వాట్ ఎవర్. అయితే మీకు అది కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు. అంటే ఫుల్ నోట్ అంటే ఏంటి, హాఫ్ నోట్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. అయితే చూడండి, ఇక్కడ మనకి ఆన్ చేసి చూడండి. అంటే ఫుల్ నోట్ అంటే ఏంటి, హాఫ్ నోట్ అంటే ఏంటి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి కంపల్సరీ. అయితే ఇక్కడ సి నుంచి సి వరకు వెళ్ళింది అనుకోండి ఫుల్ నోట్, సి నుంచి సి వరకు వెళ్తే ఫుల్ నోట్. ఇక్కడ సి నుంచి సికి వెళ్ళింది అనుకోండి ఇది హోల్ నోట్. ఫుల్ నోట్ అనొచ్చు, హోల్ నోట్ కూడా అనొచ్చు. ఓకేనండి. అయితే ఈ సి నుంచి సి షార్ప్కి వెళ్ళింది అనుకోండి హాఫ్ నోట్. ఇప్పుడు చూడండి, ఎఫ్ షార్ప్ నుంచి జీకి వెళ్తే హాఫ్ నోట్, ఇది హాఫ్ స్టెప్ అర్థండి. స్టెప్ అనొచ్చు, నోట్ అనొచ్చు, ఇట్లా అనొచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే హాఫ్ నోట్, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే సెమీ టోన్ కూడా అనొచ్చు. అయితే ఇది హాఫ్ నోట్ నుంచి ఇక్కడ వస్తే హాఫ్ నోటు. అదే ఎఫ్ షార్ప్ నుంచి మీరు జీ షార్ప్కి వెళ్ళారనుకోండి, ఇక్కడికి వెళ్ళారనుకోండి అది హోల్ నోట్ అవుతుంది, ఫుల్ నోట్ అవుతుంది, అది టోన్ అవుతుంది. అర్థమైందండి. ఇట్లాగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సెమీటోన్ అంటే ఏంటి. కొంతమంది అంటూ ఉంటారు పాడేటప్పుడు వచ్చి నాకు కొంచెం స్కేల్ ఎక్కువైపోయిందండి, కొంచెం ఒక నోట్ తగ్గియండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి, మనం 2 నోట్స్ అంటే అక్కడ చూసుకోవాలి. ఒక సెమీటోను ప్లస్ ఇంకొక సెమీటోన్ కలిపితే ఫుల్ టోన్ అవుతుంది. ఆ టోన్ని మనం స్కేల్ తగ్గించుకోవాలి. చాలామంది శృతి ఎక్కువలో స్టార్ట్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, బాగా ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నాకు కొంచెం స్కేల్ తగ్గియండి అంటే మనం ఏం చేస్తామంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సిలో మనం స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళకి స్కేల్ ఎక్కువైపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే అదే పాటని మనం ఏలో స్టార్ట్ చేస్తాం. పాట మారదు, అదే పాట. ఇక్కడ ఏం మారింది, స్కేల్ మారింది. అంటే ఒక పాటని మనం 7 స్కేల్స్లో పాడొచ్చు. 7 ప్లస్ ఈ యొక్క 5 బ్లాక్. అర్థమైందండి. అంటే అన్ని స్కేల్స్లో మనం ఇవి పాడొచ్చు. అంటే 12 స్కేల్స్లో మనం పాడొచ్చు. పాట అదే, కానీ స్కేల్స్ అనేది మారుతూ ఉంటాయి. ఇప్పుడు నాది బేస్ వాయిస్ అనుకోండి, నేను బేస్లో పాడతా. అదే పాటని కొంతమంది హైస్లో పాడతారు, అదే పాటని కొంతమంది ఇంకొక స్కేల్లో పాడతారు. ఒక్కొక్క స్కేల్ ఒక్కొక్కరికి కంఫర్ట్ ఉంటుంది, ఒక్కొక్క వాయిస్ని బట్టి. అట్లాగా పాట అదే తప్ప స్కేల్ మారుతూ ఉంటుంది తప్ప పాట మారదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే నేను ఆ స్కేల్ ప్రాబ్లం, ఈ స్కేల్ ప్రాబ్లం అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియక, వాళ్ళు దాన్ని గురించి అవగాహన లేక కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే పాటని మీరు చూజ్ చేసుకున్న స్కేల్ని బట్టి మీకు హై అవుతుంది, పాట మీరు చూజ్ చేసుకున్న స్కేల్ని బట్టి లో అవుతుంది. అర్థమైందండి. స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పాట మీరు ఫీడింగ్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏదైనా స్టేజ్ ఎక్కి పాడాలనుకుంటున్నారు, లేకపోతే ఒక పాటని మీరు కంపోజ్ చేయాలనుకుంటున్నారు. నేను ఏదో కంపోజ్ చేసేసి ఎక్కడో హై నోట్స్లో పెట్టేసి నేను పాడండి సింగర్ని అంటే చాలా కష్టం వాళ్ళకి. ఏ సింగర్కైనా అది వాళ్ళకి అందుకోగలిగితేనే పాడతారు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు కంపోజ్ చేసేసి ఇది సింగర్ పాడలేకపోతుంది, ఆమెకు అంత టాలెంట్ లేదు అనుకోకూడదు. అది మీ ప్రాబ్లం. మీరు కంపోజ్ చేసి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మనం కంపోజ్ చేసేటప్పుడే ఇది శృతి అందుతుందా లేదా, వాళ్ళకి అది సాధ్యమవుతుందా లేదా అనేది కంపోజింగ్ స్టేజ్లోనే చూసుకోవాలి. అర్థమైందండి. ఇదంతా మీకు నెక్స్ట్ సీక్వెన్సింగ్ వేరే క్లాసెస్లో ఎప్పుడన్నా నాకు కుదిరినప్పుడు అది చెప్తాను. అయితే చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సి నుంచి డీకి వెళ్తేనేమో అది ఫుల్ నోట్, అదే సి నుంచి సి షార్ప్కి వస్తేనేమో హాఫ్ నోట్. ఇప్పుడు చూడండి, ఫుల్ నోట్ వాయించాను నేను,
ఇది హాఫ్ నోట్, ఫుల్ నోట్, హాఫ్ నోట్. ఇది నోట్కి ఫుల్ నోట్కి తేడా అనమాట. అయితే తర్వాత మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థం కావటానికి నేను ఇక్కడ మీకు ఒక జస్ట్ అంటే మీకు అర్థం కావటానికి ఇంకా బేసిక్గా మీకు చెప్పాలని అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ రెడ్ కలర్, ఇది ఆరెంజ్ కలరు, ఇది ఎల్లో, ఇది గ్రీన్, ఇది బ్లూ, తర్వాత ఇది బ్లూలో డార్క్ బ్లూ, ఇది వైలెట్ కలర్, వంకాయ కలర్ అనుకోండి. ఈ 7 స్వరాలు ఇవి అక్కడైనా, ఇది 7 స్వరాలు. ఈ 7 స్వరాల్లో మనకి ఇది కలిసేటప్పుడు మనకు రెయిన్బో ఎఫెక్ట్ లాగా వస్తుంది. రెయిన్బో ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, కిందకు వచ్చేలోపు అదేమవుతుందంటే మెల్లగా కలుస్తుంది, మెల్లగా కలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి అనుకోండి, ఈ ఎల్లో డి అనుకోండి, ఏదో ఐడియా కోసం. ఈ సి నుంచి ఈ డీకి వచ్చేటప్పుడు ఇక్కడేముంది, సి షార్ప్ ఉంది. అర్థమైందా? అంటే సి నుంచి సి షార్ప్కి వచ్చాం, ఆరెంజ్ కలర్కి వచ్చాం. ఈ సి షార్ప్ నుంచి డీకి రావడానికి ఎల్లోకి వచ్చాం. అర్థమైందా? అయితే ఈ సి నుంచి ఈ సి షార్ప్కి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం శృతుంది ఇక్కడ. దాన్ని ఏమంటారంటే బాగా అంటే మనం ట్యూన్ చేసేటప్పుడు, గిటార్ మీరు ట్యూన్ చేస్తున్నారు అనుకోండి, ట్యూనర్స్లో మీకు జీ అని చూపిస్తూ ఉంటుంది, జీ అని చూపిస్తూ ఉంటుంది, కానీ మీకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే బాగా తక్కువ, అంటే ఫైన్ ట్యూన్ అంటారు అనమాట దాన్ని. వైలిన్కి కూడా మీరు చూడండి, వైలిన్కి కింద చిన్న చిన్న నాబ్స్ లాగా ఉంటాయి. అర్థమైందా? అవి ఫైన్ ట్యూన్స్. అలాగే గిటార్స్కి కూడా ట్యూనర్స్ ఉంటాయి, మీకు కనుక గిటార్స్ ఉన్నాయి. అది మనం ట్యూన్ చేసినప్పుడు ఆ ఫైన్ ట్యూన్ చేయటం వేరు, ఏదో ట్యూన్ చేయటం వేరు. చాలామంది గిటార్ ప్లేయర్స్ కూడా స్టేజ్ ఎక్కిన తర్వాత ఫైన్ ట్యూన్లో ఉండదు, అది ఏదో చూపిస్తూ ఉంటుంది డి అని. కొంతమందికి టీ అనగానే తీసేస్తారు దాన్ని. ట్యూనర్ ఆన్ చేసుకొని మామూలుగా ఏదో పెట్టేసుకొని టింగ్ 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 అని కొడుతూ ఉంటుంది, బీప్ అని సౌండ్ వస్తుంది. సౌండ్ రాగానే నాది అయిపోయింది, ట్యూన్ అయిపోయిందని వాయించేస్తూ ఉంటారు. అది కాదు, కరెక్ట్గా చూసుకోవాలి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. టింగ్ అని కొట్టిన తర్వాత కాసేపు ఆగాలి, ఆగిన తర్వాత అది ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి. ఆ ఎండ్ అయింది ఫైనల్ ట్యూన్ అనమాట. ఇట్లాగా మనకి ఫైన్ ట్యూన్ అనేది కూడా మనం గిటార్స్లో చేసుకోవాలి, తర్వాత వైలెన్స్లో చేసుకోవాలి. ఫ్లూట్ కూడా వాయించేటప్పుడు అది ఫైన్ ట్యూన్లో ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. తర్వాత మనకి క్లాసికల్లో కూడా, అంటే మనకి ఇక్కడ సా రీ గా మా పా దా ని సా అని ఉంటుంది. ఓకేనండి, ఇది క్లాసికల్. అంటే మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. మనం సి కూడా అనుకోవచ్చు, ఇలాగ కూడా మనం గుర్తుపెట్టుకుని. ఇందాక చెప్పాను కదా, ప్రతి నోటు దగ్గర మనకి సా స్టార్ట్ అవుతుంది, ప్రతి నోటు దగ్గర స్టార్ట్ అవుతుంది. పాటలో సా ఉంటుంది కదండి, సా ఉంటుంది కదా. ఆ పాట అంటే సాతో స్టార్ట్ అయింది అనుకోండి, అది ప్రతి దగ్గర ఉంటుంది. ప్రతి దగ్గర మనం పాట వాయించవచ్చు, ప్రతి స్కేల్లో మనం పాట వాయించవచ్చు, ప్రతి స్కేల్లో సా ఉంటుంది. అర్థమైందండి? అట్లాగా సా అనేది మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. తర్వాత సి అనేది మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవటం. ఇక్కడ చూడండి, మీకు సా, రీ 1, రీ 2, తర్వాత గా 1, గా 2, గా 3, మా అనేవి 2 ఉన్నాయి. ఇక్కడ పా అనేది ఒకటే ఉంటుంది. సా ఒకటి, పా ఒకటి, ఒకటే ఉంటుంది. సా 1, సా 2 అట్లా ఉండదు, పా 1, పా 2 అట్లా ఉండదు. సా అనేది ఒకటే, తర్వాత పా అనేది ఒకటే. మిగతాయి 2 ఉంటాయి, ఒక్కొక్కసారి 3 అవుతాయి. తర్వాత ఇట్లాగా మనం రీ 1 అని, రీ 3 అని, లేకపోతే ఇట్లాగా మనం అనుకోవచ్చు. దాని గురించి సపరేట్ థీరీ, అది క్లాసికల్ రాగాస్లో దీంట్లో మనకు బాగా యూజ్ అవుతుంది అది కూడా. అయితే ఇది కూడా మనకి ఇంపార్టెంటే. దానికి క్లియర్గా మీకు సా అంటే ఏంటి, రీ అంటే ఏంటి అనేది మీకు సపరేట్ క్లాస్లో మీకు అది కూడా క్లాసికల్ నేర్చుకునేటప్పుడు మీకు అది కూడా చెప్తారు. అయితే ఇది క్లాసికల్కి సంబంధించిన దానికి ఇన్ఫర్మేషన్. ఇందాక నేను చెప్పాను కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. టోన్ అంటే ఏంటి, సెమీ టోన్ అంటే ఏంటి, ఎందుకంటే ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఇంపార్టెంట్. నేను ట్రిక్స్ చెప్పినప్పుడు మీకు ఈ తెలియలేదు అనుకోండి, నేను చెప్పే ట్రిక్స్ మీకు అర్థం కావు. నేను వీడియోలో చెప్పాను మీకు, నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్తానండి, కొన్ని మీకు చెప్తాను, వాటిని గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ చెప్తానండి. నేను చెప్పే ఫార్ములాస్ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు చెప్పే ఈ టోన్స్, సెమీ టోన్స్ ఇవన్నీ మీకు తెలియాలి, లేకపోతే నేను చెప్పే ఫార్ములాస్ మీకు అర్థం కావు. అర్థమైందండి? అందుకే మీరు ఈ టోన్స్, ఈ సెమీ టోన్స్ ఇవన్నీ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు నేను చెప్పే ఫార్ములాస్ మీకు ఈజీగా అర్థమవుతాయి. అర్థమైందా? తర్వాత మీకు ఆ స్కేల్స్ ఎలా షిఫ్ట్ అవుతున్నాయి, తర్వాత దాంట్లో ఫైన్ ట్యూన్ ఎలా అవుతుంది అనేది మీకు చెప్పాను.
ఇప్పుడు మనం స్కేల్స్ గురించి వద్దాం. ఇందాక మీకు నోట్స్ గురించి చెప్పాను నేను. సి, డి, ఈ, ఎఫ్, జి, మళ్ళీ సి వరకు వచ్చింది. అంటే మీకు మళ్ళీ ఒకసారి క్రాస్గా మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. జి తర్వాత ఏ, బి, సి వస్తుంది. ఓకేనా? సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈకి షార్ప్ ఉండదు, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్, బికి షార్ప్ ఉండదు. అర్థమండి? ఈకి బికి షార్ప్స్ ఉండవు, మిగతా అన్నిటికీ షార్ప్స్ ఉంటాయి. షార్ప్కి ఫ్లాట్కి తేడా ఏంటి? ఒక నోట్ ముందుకు వెళ్తేనేమో షార్ప్, ఒక నోట్ వెనకకి వెళ్తేనేమో ఫ్లాట్. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు నేను ఆ ట్రిక్స్ చెప్పేటప్పుడు మీకు యూజ్ అవుతాయి. తర్వాత ఇక్కడ మీకు మేజర్ మైనర్ అది స్కేల్స్ మీకు చెప్తా ఉన్నాను. అంటే మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్. చూడండి, మేజర్ మైనర్ అని ఇప్పుడు మనం వచ్చాం. ఇప్పటివరకు మనం జస్ట్ నోట్స్ గురించే తెలుసుకున్నాం. మనం హాఫ్ నోటు, ఫుల్ నోటు, తర్వాత నోట్స్, వాటి పేర్లు మాత్రమే తెలుసుకున్నాం మనం కీబోర్డ్లో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ పేర్లు మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 2 రకాల రూట్స్ ఉన్నాయి, 2 రకాల దారులు. పాట వాయించడానికి 2 రకాల దారులు ఉంటుంది. టాప్ సీక్రెట్ ఇది, చాలా వాల్యుబుల్ ఇది. అయితే ఇది కానీ మీరు కానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నారంటే మీరు మ్యూజిక్ని చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. మేజర్ స్కేల్, తర్వాత మైనర్ స్కేల్. ఈ ప్రపంచంలో ఉన్న 2 జోనర్స్ ఉన్నాయి. ఓకేనండి? జాతులు. ఫర్ ఎగ్జాంపుల్ మానవ జాతిలో తీసుకురావాడుకోండి, ఇక్కడ స్త్రీలు, తర్వాత పురుషులు. అయితే ఫస్ట్ అమ్మ కాబట్టి స్త్రీ అంటున్నాను నేను, స్త్రీకి రెస్పెక్ట్ ఇచ్చి. తర్వాత పురుషులు, తర్వాత లేదంటే మీకు ఫీల్ అవుతారు అనుకుంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు. అయితే ప్రపంచంలో ఉన్న పాటలన్నీ 2 జోనర్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే 2 దారులు ఉన్నాయి. ఓకే? ఆ దారుల్లో మీరు కంపల్సరీ వెతికితే దొరుకుతుంది అన్నమాట. అందుకని ఈ 2 దారులే మనకు చాలా ఇంపార్టెంట్. 2 దారులు చాలా ఇంపార్టెంట్. ఈ 2 దారులు దాటితే కొంచెం మనకి వేరేవి కూడా వస్తాయి. కానీ మొత్తం ఈ 2 దారుల గురించి కానీ మీరు కరెక్ట్గా సెర్చ్ చేయగలిగితే, ఈ 2 దారుల్లో కానీ మీరు సెర్చ్ చేయగలిగితే ఏ పాటైనా మీకు దొరికిపోద్ది. ఏ పాటైనా మీకు దొరికిపోద్ది. ఈ 2 దారుల్లోనే ఉంటుంది, లేదంటే ఈ 2 దారులు కలిసి ఉంటుంది. అర్థమైందండి? ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మేజర్ స్కేల్స్, తర్వాత మైనర్ స్కేల్స్. మేజర్ స్కేల్స్లో ఒకటే పాట, దీంట్లో ఏ పాట వస్తుందో దీంట్లో కూడా అదే పాట వస్తుంది, దాంట్లో ఏ పాట వస్తుందో దీంట్లో కూడా అదే పాట వస్తుంది, దాంట్లో ఏ పాట వస్తుందో దీంట్లో కూడా అదే పాట వస్తుంది. జస్ట్ స్కేల్ మారుతుంది తప్ప పాట మారదు. గుర్తుపెట్టుకోండి. స్కేల్ ఎందుకు మారుతుంది? నేను పాడలేను కాబట్టి స్కేల్ మారుతుంది, నాకు హై అయింది కాబట్టి స్కేల్ మారుతుంది, లేకపోతే నేను పాడగలను కాబట్టి హైలో పాడగలను కాబట్టి స్కేల్ మారుతుంది. అంతేగాని పాట మారదు. అర్థమైందా? అయితే చూడండి, మేజర్లో వచ్చే ప్రతి పాట ఈ మేజర్ కార్డ్స్ అన్నిట్లో వాయించవచ్చు. సేమ్ అదే వాయిస్తాం అనమాట. మెయిన్గా మనం అదే రూట్లో ప్లే అవుతూ ఉంటుంది, ప్లే చేస్తూ ఉంటాం. అందుకని మేజర్ రూట్స్లో వచ్చే పాటలన్నీ మేజర్ రూట్లో వచ్చేస్తాయి. ఒక్క స్కేల్లో వస్తే చాలు మీకు. ఇది చాలా ట్రిక్ అనమాట. ఒక్క స్కేల్లో వస్తే చాలు, మీరు అన్ని స్కేల్స్లో వాయించేయగలుగుతారు. అర్థమైందండి? అందుకని మేజర్ స్కేల్ గురించి మీరు నేర్చుకోండి. ఫస్ట్ మేజర్ స్కేల్ గురించి నేర్చుకోండి. చాలా ఈజీ. నేను ఇందాక చెప్పాను కదా, మేజర్ స్కేల్లోనే మొత్తం ప్రపంచం అంతా ఉంది. మీకు ఇందాక పెద్ద కీబోర్డ్ చూపించాను నేను. 5 ఆక్టివ్స్ ఉండొచ్చు, లేకపోతే ఎన్ని ఆక్టివ్స్ అయినా ఉండొచ్చు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటిది? దీని గురించే, ఒక్క ఆక్టివ్ గురించి నేర్చుకుంటే మీకు ఎన్నైనా వచ్చేస్తాయి. అంటే చాలా సింపుల్ అయిపోయింది. 7 దగ్గరకు వచ్చింది. అర్థమైందండి? ఇంత పెద్ద కీబోర్డ్ ఏమైంది? 7 దగ్గరకు వచ్చింది. ఈ 7లో నుంచి ఒకటే దగ్గరకు వచ్చింది, సి దగ్గరకు వచ్చాము ఇప్పుడు మనం. ఈ సి ఒక్కటి కానీ మీరు కానీ నేర్చుకుంటే, మీరు సి మీద కానీ రీసెర్చ్ చేసి సిని కానీ మీరు తెలుసుకొని సిని కానీ మీరు సాధించారంటే ఇంకా మీకు తిరిగి ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మీరు మిస్లీడ్ అవుతారు. ఇక్కడే మీరు తప్పుదో ట్రాక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఈ సిలోనే ఉంది ప్రపంచం అంతా. అర్థమైందండి? ఒక్క నోట్లోనే ఉంది. ఆ ఒక్క నోటే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తున్నట్టు ఈ ఒక్క నోట్ కానీ మీరు కరెక్ట్గా నేర్చుకోగలిగితే మీరు మిగతా సాంగ్స్ అన్నీ మీరు వాయిస్తారు. నాకు చిన్నప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, ఒకటే స్కేల్లో, సి స్కేల్లో నడిపించు నానవని ఒక పాట నేర్పించాడు.
నేను ఎక్కడ కీబోర్డ్ దొరికినా ఆ పాట వాయిస్తూ ఉండేవాడిని. నాకేం తెలియదు అసలు. అదే పాట వాయిస్తూ ఉండే. అప్పుడు నాకు యూట్యూబ్ లేదు, తర్వాత ఎవరు గురువులు లేరు. తర్వాత ఎక్కడికన్నా కీబోర్డ్ కావాలి అంటే చాలా దూరం వెళ్ళాలి. మేము ఇక్కడ సూరారంలో ఉండేవాళ్ళం, మా జిడిమెట్ల, షాపూర్ ఇటు సైడ్ ఉండేవాళ్ళం. మా బాబాయిలేమో ఈసీఎల్ అటు సైడ్ ఉండేవాళ్ళు. ఈసీఎల్ దాటి ఇంకా నారాయణ ఏదో పేరు ఉంది, అది నారాయణ నగర్ ఏదో సంథింగ్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే బస్సు ఎక్కి వెళ్ళి అక్కడ కీబోర్డ్ వాయించి వచ్చేవాడిని నేను. దాదాపు 20-30 కిలోమీటర్స్. అంటే కీబోర్డ్స్ దొరకటం కూడా కష్టం అప్పట్లో, చాలా కష్టం. అప్పుడు అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈ ఒక్క రూట్ అనేది నా లైఫ్ని మార్చేసింది. నాకేం తెలియదు, నాకెవరు చెప్పలేదు, నాకే గురువు లేడు, లేకపోతే నేను ఎక్కడ బుక్స్ కూడా లేవు అప్పుడు. బుక్స్ కొనుక్కోవటానికి కూడా ఎక్కడ దొరికేవి కాదు. ఎక్కడో మ్యూజిక్ క్యాబిన్లో ఎక్కడెక్కడో దొరికాయి, అయినా చాలా కాస్ట్లీ ఉండేవి. అర్థమైందండి. అంటే ఎక్కడ లేవు యూట్యూబ్ లాగా ఇప్పుడు నేను మీకు ఈజీగా చెప్పేస్తున్నా, కానీ అప్పట్లో చెప్పేవాళ్ళు లేరు. క్యాసెట్లు, తర్వాత సీడీ ప్లేయర్లు, వీసీఆర్లు ఇట్లాంటివి ఉండేవి. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత మంచి ఫెసిలిటీస్ లేవు మనకు అప్పుడు. అయితే మీకు చాలా ఈజీగా నేను చెప్పేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ అంతా. అర్థమైందండి. అంటే సి నుంచి సి వరకు మీరు ఈ వైట్ లీడ్స్లోనే మీరు రీసెర్చ్ చేయండి. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళదు, ఏదో వాయించొద్దు. ఏం చెప్పినా మీరు వదిలేసేయండి. ఇప్పుడే రాగాలు, తర్వాత ఏదేదో జంట స్వరాలు, ఆ రాగం ఈ రాగం, మొత్తం 72 మేళకత్ర రాగాలు ఉంటాయి. అర్థమైందండి క్లాసికల్స్లో. అయితే ఆ 72 మేళకత్ర రాగాలను మనం విభజించి వాటిని మనం చూస్తే దాదాపు 3000-4000 రాగాలు ఉంటాయి. అర్థమైందా? ఇన్ని రాగాలు మనం నేర్చుకోవాలంటే మన తరం కాదు. మ్యూజిక్ అనేది ఓషన్, సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్ని జీవాలు ఉన్నాయో, ఎన్ని మనకి తెలియని విషయాలు ఉన్నాయో అంత డెప్త్ ఉంది మ్యూజిక్లో. ఇంత డెప్త్లో మనం నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఈ డెప్త్లో మనం ఏమైపోతామంటే మిస్లీడ్ అయిపోతాం. చూడండి, ఇవన్నీ మేళకర్త రాగాలు, 72 మేళకర్త రాగాలు ఉంటాయి. ఓకేనా? ఇదంతా మనకి క్లాసికల్ హిస్టరీ అనమాట. మ్యూజిక్, ఇండియన్ మ్యూజిక్ అనేది చాలా గొప్పది. ఇండియన్ మ్యూజిక్ అనేది చాలా ఓషన్. ఇండియన్ మ్యూజిక్ కానీ మీకు అర్థం చేసి అది నేర్చుకున్నారంటే ఇంకా మీకు తిరుగుండదు అనమాట. అంటే అన్ని మ్యూజిక్లో వాటి ప్రత్యేకతలు ఉన్నాయి, వాటిని కూడా నేర్చుకోవాలి. అలాగే మన మ్యూజిక్ని కూడా మనం కాపాడుకోవాలి, మన మ్యూజిక్ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే అన్ని జోనర్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఎవరిది వాళ్ళకి గొప్ప కాబట్టి ఎవరి జోనర్ని మనం తక్కువ చేయడానికి లేదు. అన్ని జోనర్స్ మనం నేర్చుకోవాలి, అన్నిటినీ రెస్పెక్ట్ చేయాలి. అలాగే మీకు నేను చెప్తున్నాను, ప్రపంచమంతా ఎక్కడుందంటే మీ మ్యూజిక్ స్టార్టింగ్, మీరు మ్యూజిక్ అనేది ఫౌండేషన్ అంతా ఎక్కడుందంటే ఈ సిలోనే ఉంది. సి నుంచి తర్వాత మీరు వాయించేటప్పుడు మీ ఫింగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫింగరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నీట్గా వాయించడానికి మీకు ఫింగరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫింగర్స్ గురించి కూడా మీకు చెప్తాను. అయితే ఫింగరింగ్లో మీరు చాలామంది మిస్టేక్స్ ఏం చేస్తూ ఉంటారంటే, స్టార్టింగ్లోనే మీరు ఆ ఫింగర్స్ ప్లే చేసేటప్పుడు బొటిన్ వేల్ అనేది మీరు పైన వాయించడానికి ట్రై చేస్తూ ఉంటారు. నాకు అంటే కీబోర్డు కనిపించట్లేదు మీకు, అంటే నా ఏళ్ళు ప్లస్ కీబోర్డు మీకు కనిపించట్లేదు. అయితే బొటిన్ వేల్ అనేది మనం ఎప్పుడు వైట్ లీడ్స్లోనే వాయించాలి. ముఖ్యంగా మనం వాయించటం అంటే రన్స్ వాయించేటప్పుడు లేకపోతే లీడ్ వాయించేటప్పుడు ఎప్పుడు మన బొటిన్ వేల్ అనేది బ్లాక్ లీడ్స్ మీదకి వెళ్ళటానికి ట్రై చేయకూడదు. అంటే స్టార్టింగ్ చేయొచ్చు, ఏం కాదు, ఒక స్టార్టింగ్ చేయొచ్చు, లేకపోతే ఒక ఎండింగ్ చేయొచ్చు, ఇంకా లేకపోతే ఆఫ్ ఉన్నప్పుడు మనం వాయించవచ్చు, తప్పులేదు. కానీ మనం ఏదైనా ఫ్లోలో వాయించేటప్పుడు బొటిన్ వేల్ అనేది ఎప్పుడు కిందనే ఉండాలి, వైట్ లీడ్స్లోనే ఉండాలి. వైట్ లీడ్స్లోకే మనం బొటిన్ వేల్ వెళ్ళటానికి ప్లాన్ చేసుకోవాలి. తర్వాత కార్డ్ పట్టుకున్నప్పుడు ఏం కాదు, కార్డ్ పట్టుకున్నప్పుడు మీరు బొటిన్ వేల్ వాడవచ్చు. బ్లాక్ కీస్ పట్టుకొని మనం కార్డ్ పట్టుకోవచ్చు. కానీ ముఖ్యంగా లీడ్ వాయించేటప్పుడు, ఏదైనా వాయించేటప్పుడు ఎప్పుడు మన బొటిన్ వేల్ అనేది వైట్ లీడ్స్లో ఉండటానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫింగర్స్ని అడ్డు పెడతా ఉంటుంది బొటిన్ వేల్ అనేది. ముందుకు వెళ్ళనీయదు, వెనకకు రానియదు, అడ్డు వస్తూ ఉంటుంది. ఈ అడ్డు రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడు బొటిన్ వేల్ని కిందనే పెట్టుకొని మనం వాయించాలి. కిందనే వైట్ లీడ్స్కి వచ్చేటట్టే వాయించాలి. కార్డ్స్ పట్టుకోవచ్చు, లేకపోతే ఏదన్నా మీరు అట్లాంటి మామూలుగా ఫ్లిక్కరింగ్స్ ఇట్లాంటివి చేసుకోవచ్చు, ట్రిల్స్ ఇలాంటివి చేసుకోవచ్చు. అయితే అది గుర్తుపెట్టుకోండి, ఫింగరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 2 చేతులతో వాయించినా, ఒక చేతితో వాయించినా ఫింగరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు మిస్లీడ్ అవుతారో ఇంకా మీకు లైఫ్ టైం అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
అందుకని ఒకవేళ ఇప్పుడు దాకా మీరు తప్పు ప్రాక్టీస్ చేసి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి, దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు మెల్లమెల్లగా ఇది అలవాటు అయిపోద్ది. చాలామంది తప్పుగా కార్డ్స్ పట్టుకోవటం ప్రాక్టీస్ చేస్తారు, ఇంకా అది అట్లాగే అలవాటు అవుతుంది. గిటార్స్లో కూడా చాలామంది బార్ కార్డ్స్ ప్రాక్టీస్ చేయరు, స్టార్టింగ్లో సింగిల్ కార్డ్స్ పట్టుకోవటం, బేసిక్ కార్డ్స్ పట్టుకోవటం ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత వాళ్ళు బార్ కార్డ్స్ పట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎంత చెప్పండి బార్ కార్డ్ వేయలేరు వాళ్ళు. ఎందుకు వేయలేరంటే ప్రాక్టీస్ లేక. తెలుసు మళ్ళీ వాళ్ళకి, కానీ వేయటానికి మనసు రాదు. అంత ఫాస్ట్లో ప్రోగ్రామ్ అయిపోతుంది కదా, ఈ లోపు వాళ్ళు బార్ కార్డ్స్ వేసే లోపు సాంగ్ అయిపోతుంది. అంటే ప్రాక్టీస్ ప్రాబ్లం అది. మీరు ఎట్లాగైతే అలవాటు అవుతుందో మీకు అదే ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ టఫ్ అనిపిస్తుంది, తర్వాత ఈజీ అవుతుంది. ఒక ఆర్టిస్ట్ స్టార్ట్ చేయగానే ఆర్ట్ అయిపోదు. గీసేటప్పుడు చండాలంగా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. చూసేవాడు ఏంద్రా ఇట్లా ఉంది అనుకుంటారు. షూటింగ్ చూసేటప్పుడు కూడా చిరాకు వస్తుంది. ఏం షూట్ చేస్తారా, ఎన్నిసార్లు తీస్తారా, తీసిందని మనం ఎడిట్ చేసి దానికి డిఏ చేసి దాన్ని డబ్బింగ్ చెప్పి దానికి ఆర్ఆర్ చేసి దానికి సౌండ్ ఎఫెక్ట్ చేసి మొత్తం అంతా విఎఫ్ఎక్స్ చేసినాక అప్పుడు మనకి సీన్ ఎలాగైతే చూడటానికి అందంగా ఉంటుందో మనకి ప్రాక్టీస్ కూడా స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మిస్లీడ్ అవ్వద్దు మన ప్రాక్టీస్ అనేది, కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. సరే, ఇప్పటివరకు మీకు రాగాల గురించి కొంతవరకు చెప్పాను, తర్వాత నోట్స్ గురించి, సెమీటోన్స్ గురించి, ఇట్లన్నిటి గురించి చెప్పాను. మేజర్ మైనర్ రూట్స్ గురించి కూడా నేను చెప్పాను. అయితే నేను ఇందాక మీకు చూపించిన షీట్లో మీకు కరెక్ట్గా ఉన్నాయి అన్ని మేజర్ స్కేల్స్, తర్వాత మైనర్ స్కేల్స్, తర్వాత షార్ప్లో మేజర్ స్కేల్స్, తర్వాత ఇక్కడ మైనరు. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రాసుకోండి, లేదంటే మీరు ఈ స్క్రీన్ షాట్ చూసైనా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇవి స్కేల్స్ అనమాట. ఈ స్కేల్స్ని మనం ఈజీగా ఎలాగ గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు ట్రిక్ చెప్తున్నా. మొన్న వీడియోలో చెప్పాను కదా, మీకు ట్రిక్స్ చెప్తాను. ఒక స్కేల్ వస్తే చాలు మిగతా అన్ని గుర్తుపెట్టుకోవచ్చు అని మీకు చెప్పాను కదా. అట్లాగా కొన్ని ట్రిక్స్ చెప్తా ఇప్పుడు మీకు. చూడండి, ఇక్కడ ఏ మైనర్, ఇప్పుడు సి మేజర్లో చూడండి మీరు. సి మేజర్లో మనకు అన్ని వైట్ నోట్సే వచ్చాయి, అర్థమైందా? సి నుంచి సి వరకు అన్ని వైట్ నోట్సే వస్తాయి. ఇక్కడ మీ కీబోర్డ్ కనిపించట్లేదు, సారీ. అయితే కీబోర్డ్ కనిపించేటట్టు చేస్తున్నా. ఇక్కడ అన్ని వైట్ నోట్సే వచ్చినాయి. సి నుంచి సి వరకు అన్ని వైట్ నోట్స్ వచ్చాయి. సేమ్ ఇదే సి మేజర్ రూట్ ఏ మైనర్ రూట్ అవుతుంది. ఏ మైనర్ రూట్ అవుతుంది అంటే సి మేజర్ రూట్ వచ్చిందంటే మీకు ఏ మైనర్ రూట్ కూడా వచ్చినట్టే, అర్థమైందా? అంటే సి మేజర్ నుంచి మనం ఒక 2 నోట్స్ వెనకకి వెళ్తే, అంటే ఆ రూట్లో 2 నోట్స్ వెనకకి వెళ్తే ఇది ఏ మైనర్ రూట్. కాకపోతే సా ఇది అవుతుంది. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మీ కంపోజింగ్ టైంలో చాలా ఇబ్బంది పెడుతుంది. నేను కొంతమంది ఏ మైనర్ స్కేల్ని సి మేజర్ అనుకుంటా ఉంటారు, తర్వాత కొంతమంది సి మేజర్ పాటని ఏ మైనర్ అనుకుంటా ఉంటారు. ఇది చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది, నన్ను కూడా స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టింది. అంటే మేజర్ సాంగ్ అనుకుంటా ఉంటారు, కానీ మేజర్ సాంగ్ కాదు, అది మైనర్ సాంగ్ అయి ఉంటుంది. లేకపోతే మైనర్ సాంగ్ అనుకుంటా ఉంటారు, కాదు అది మేజర్ సాంగ్ అయి ఉంటుంది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే సి మేజర్ రూటు ఏ మైనర్ రూట్ ఒకటే కదా, అందుకు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అయితే సి మేజర్ వచ్చితే మీకు ఏ మైనర్ వచ్చినట్టే. సేమ్ గిటార్లో కూడా అంతే. నేను ఈసారి గిటార్ మీకు చెప్పినప్పుడు నేను క్లియర్గా చూపిస్తా కార్డ్స్ ఎలాగా, ఒక కార్డు వస్తే మిగతా కార్డ్స్ అన్నీ వచ్చినట్టే అనేది నేను అది పట్టుకొని ఒకసారి నేను అది కనెక్ట్ చేసి మీకు చూపిస్తా. ప్రస్తుతానికి కీబోర్డ్ గురించి చెప్తున్నాను కాబట్టి కీబోర్డ్ గురించి అర్థం చేసుకోండి. అంటే సి మేజర్ రూట్ వచ్చిందంటే మీకు ఏ మైనర్ రూట్ కూడా వచ్చిందని అర్థమైందా? ఇక్కడ చూడండి మీరు, సి మేజర్లో అన్ని వైట్ నోట్సే వచ్చినాయి. అలాగే ఏ మైనర్లో కూడా చూడండి అన్ని వైట్ నోట్స్ వచ్చాయి, అర్థమైందా? అంటే ఇక్కడ రిలేటెడ్ అయి ఉంటాయి అన్నమాట. మేజర్ మైనర్ కార్డ్స్ అనేవి రిలేట్ అయి ఉంటాయి. ఆ రిలేటెడ్ అంటే కార్డ్స్ రిలేటెడ్ అంటే దానికి సంబంధం ఉంటుంది అనమాట. వాటిని మనం రిలేటెడ్ అని లేకపోతే మ్యూచువల్ అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. వాటెవర్ మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను సర్కిల్ చూపిస్తున్నా మీకు. సి మేజర్ వచ్చిందంటే మీకు ఈ ఏ మైనర్ వచ్చినట్టే, తర్వాత జీ మేజర్ వచ్చిందంటే మీకు ఈ మైనర్ వచ్చినట్టే, తర్వాత ఎఫ్ మేజర్ రూట్ వచ్చిందంటే మీకు డి మైనర్ వచ్చినట్టే. అర్థమైందండి? అంటే ఒక్క నోట్ వచ్చిందంటే, ఒక్క రూట్ వచ్చిందంటే, ఒక మేజర్ రూట్ వచ్చిందంటే మీకు మైనర్ రూట్ కూడా వచ్చినట్టే. అర్థమైంది? అంటే మేజర్ సాంగ్ వచ్చేసింది, మీకు మైనర్కి సంబంధించిన సాంగ్ కూడా వచ్చేసింది. ఇంకా షార్ట్ అయిపోయింది చూడండి మ్యూజిక్.
ఎక్కడో 5 ఆక్టివ్స్లో ఉన్నది ఒక ఆక్టివ్కి వచ్చింది, ఒక ఆక్టివ్లో ఉన్నది ఒక రూట్కి వచ్చింది, ఒక నోట్కి వచ్చింది. అర్థమైందా? అంటే చాలా ఈజీ మ్యూజిక్ అర్థమైతే. మ్యూజిక్ని కానీ మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మనకు చాలా ఈజీ. ఇంతేనా మ్యూజిక్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. అర్థమైంది? వచ్చినోడికి చాలా ఈజీ, రానోడికి చాలా కష్టం. అర్థమైందండి? అంటే ఏ మైనర్ రూట్ వచ్చింది అనుకోండి, మీకు సి మేజర్ వచ్చినట్టే. సేమ్ ఫ్యామిలీ కార్డ్స్ కూడా అలాగే అప్లై అవుతాయి. సి ఫ్యామిలీ ఏంటిదంటే సిఎఫ్జి. సి ఫ్యామిలీ రాసుకోండి, నేను చెప్పేది కావాలంటే. సిఎఫ్జి, సికి ఫ్యామిలీ, కార్డ్స్ ఫ్యామిలీ చెప్తున్నా. అలాగే ఏ మైనర్ ఫ్యామిలీ కూడా ఏ మైనర్ ఎఫ్జి. జస్ట్ స్టార్టింగ్ కార్డు మారింది, ఫ్యామిలీ మాత్రం అదే. అంటే సి ఫ్యామిలీ వచ్చిందంటే మీకు ఏ మైనర్ ఫ్యామిలీ కూడా వచ్చినట్టే. అందుకే గిటార్ చాలా ఈజీ. గిటార్ చాలా ఈజీ. చాలామందికి గిటార్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ చాలా టఫ్ ఏమో, ఏళ్ళు నొప్పి పుట్టేసి వదిలేస్తారు వాళ్ళు. పట్టుకోవటానికి ఇబ్బంది అయ్యి నొప్పి పుడుతుంది. కొన్ని రోజులు, ఒక 3 నెలలు నొప్పి పుడుతుంది, తర్వాత నొప్పి పుట్టదు. ఇంకా మనకు ఆటోమేటిక్గా ఈ ఫింగర్స్ అనేవి గడ్డగట్టేస్తుంది, చర్మం గడ్డగట్టేసి అక్కడ మీకు ఎంత పట్టుకున్నా నొప్పి రాదు. ఈ 3 నెలలు మీకు నొప్పి పుడుతుందని చెప్పి దాన్ని వదిలేస్తారు. అమ్మో ఇంత పెద్ద ఓషన్, ఇది పెద్ద సముద్రం, దీన్ని ఎక్కడ నేర్చుకోవాలని భయపడి చాలామంది వదిలేస్తూ ఉంటారు. చాలా ఈజీ గిటార్. అదేందండి? అందుకని గిటార్ మీరు కార్డ్స్ నేర్చుకున్నారు అనుకోండి, జస్ట్ 5 కార్డ్స్ నేర్చుకుంటే చాలు గిటార్లో మీకు అన్ని కార్డ్స్ వచ్చినట్టే. నేను గిటార్ కూడా మీకు ఫ్యూచర్లో కావాలంటే ఆ క్లాస్ కూడా చెప్తా. మీరు కామెంట్ చేయండి ఎంతమందికి గిటార్ కార్డ్స్ కావాలి. నేను చెప్పేది మీకు ఈజీగా కార్డ్స్ ఎలాగ నేర్చుకోవాలి. ఒక 5 కార్డులు వస్తే మిగతా అన్ని కార్డులు వచ్చినట్టే అనేది ఉంది. అయితే మీకు అది కావాలంటే కామెంట్స్ చేయండి. ఈ విధంగా మనకి రిలేటెడ్ కార్డ్స్ గురించి చెప్పాలి. ఇదిగో చూడండి, సి మేజరు, రిలేటివ్ మైనర్, సి మేజర్, రిలేటివ్ మైనర్. ఇవి ఇందాక మీకు సర్కిల్ చూపించాను కదా, అదే ఇంకొక వేరే షాట్లో ఉంది. ఇది కూడా కావాలంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు యూజ్ అవుతాయి. తర్వాత మీకు రాగాల గురించి నేను చెప్పాను. ఈ విధంగా మనం స్కేల్స్ గురించి, తర్వాత రూట్స్ గురించి చెప్పాను. అయితే ఇప్పుడు మీకు కార్డ్స్ కూడా, ఒక కార్డు వస్తే మీకు మిగతా కార్డ్స్ కూడా వచ్చినట్టే. అది కూడా ట్రిక్ చెప్తున్నా చూడండి. ఇక్కడ మనకి సి మేజర్ పట్టుకున్నాం మనం. సి మేజర్లో మనకి సా అలాగే ఉంటుంది, పా అలాగే ఉంటుంది. సి మేజర్లో ఈ గా ఉంది కదా, ఈ అనే నోటు, ఒక్క నోటు వెనకకి వెళ్ళింది అనుకోండి, ఫ్లాట్ అయింది అనుకోండి, అక్కడ సి మైనర్ అవుతుంది. ఇది ట్రిక్ అనమాట. అంటే మీకు మేజర్ కార్డు వచ్చిందంటే మైనర్ కార్డు వచ్చినట్టే, ఒకవేళ మైనర్ కార్డు వచ్చిందంటే మేజర్ కార్డు వచ్చినట్టే. చూడండి, ఇక్కడ మైనర్ గుర్తుపెట్టుకున్నారు మీరు. ఈ మైనర్ గుర్తుపెట్టుకున్న మీకు మేజర్ కావాలంటే ఏం చేయాలంటే, ఈ మిడిల్ ఫింగర్ షార్ప్ అవ్వాలి. షార్ప్ అంటే ముందుకెళ్ళాలి, ఫ్లాట్ అంటే వెనకకి వెళ్ళాలి. అర్థమైందండి? అయితే ఇక్కడ నుంచి ఒక హాఫ్ నోటు ముందుకు వచ్చింది అనుకోండి, అదేమవుతుందంటే మేజర్ అవుతుంది. ఇది మైనర్, ఇది మేజర్, ఇది మేజర్, ఇది మైనర్. ఈ విధంగా మనం కార్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైందండి? ఇదంతా నేను చెప్పాను కదా, లూప్. ఇదంతా లూప్. అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంటుంది. ఇదంతా ఒక లూప్ అనమాట. ఇది లూప్. ఒక్క దాని గురించి తెలుసుకుంటే మిగతాదంతా మనకి వచ్చేసినట్టే. అయితే మీరు ఈరోజు జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నారు. ఇది ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి. తర్వాత మీకు టోన్స్, సెమీ టోన్స్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే టోను, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే టోను, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే సెమీ టోన్. ఇది ఫుల్ నోటు, ఇది ఫుల్ నోటు, ఇది హాఫ్ నోటు. అట్లాగే మీకు మేజర్ మైనర్ స్కేల్స్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు అది కూడా ఒక స్కేల్ చెప్తున్నా చూడండి. ఇక్కడ 2 అంటే మీకు ఫుల్ నోట్, 1 అంటే హాఫ్ నోట్. మేజర్ మైనర్ రూట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, ఫుల్ నోట్ అయింది, 2 అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, 2 అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, 1 అయింది. అక్కడ చూస్తున్నారు కదా మేజర్ అనే దాంట్లో మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ 2, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ 2, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్, మళ్ళీ ఇక్కడికి హాఫ్. అర్థమైందండి? అంటే ఒక మేజర్ రూట్ వచ్చిందంటే మీకు అన్ని మేజర్ రూట్లు వచ్చినట్టే. ఇది ఫార్ములా. మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అది స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఫస్ట్ 2, మళ్ళీ 2, తర్వాత హాఫ్, మళ్ళీ 2, అక్కడ నుంచి 2, 1 నుంచి మళ్ళీ 2, మళ్ళీ 2, మళ్ళీ 2, మళ్ళీ హాఫ్. ఇది మేజర్ రూట్.
అర్థమైందండి? అంటే మేజర్ రూట్ వచ్చిందంటే మీకు అన్ని మేజర్ రూట్లు వచ్చినట్టే. ఇప్పుడు సి ఒక్కటి నేర్చుకున్నారనుకోండి, అన్ని మేజర్ రూట్లు వచ్చేసినట్టే. మీకు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మైనర్ది కూడా చూపిస్తున్నా. ఏ మైనర్లో వాయిస్తున్నాను నేను చూడండి. ఒక ఫుల్ నోట్, తర్వాత హాఫ్ నోట్, తర్వాత ఫుల్ నోట్, తర్వాత ఫుల్ నోట్, తర్వాత హాఫ్ నోట్, తర్వాత ఫుల్ నోట్, తర్వాత ఫుల్ నోట్. అర్థమైందండి? అంటే ఈ విధంగా మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మైనర్ రూట్ వస్తే చాలు మీకు అన్ని మైనర్ రూట్స్ వచ్చినట్టే. ఒక్క మేజర్ రూట్ వస్తే చాలు మీకు అన్ని మేజర్ రూట్ వచ్చినట్టే. ఇందాక మీకు చూపించిన షీట్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఈ షీట్ చూపించాను కదా ఇందాక, ఈ షీట్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫార్ములా మీరు కానీ కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఇగో ఈ షీట్లో ఉన్న స్కేల్స్ అన్నీ మీకు వచ్చేసినట్టే. ఈ విధంగా ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నోట్స్ గురించి, తర్వాత రూట్స్ గురించి, తర్వాత కార్డ్స్ గురించి. అయితే మీకు కార్డ్స్ కూడా చూపించాను కదా, మేజర్ మైనర్ కార్డ్స్. ఆ కార్డ్స్ షీట్ కూడా మీకు చూపిస్తున్నా. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్టేజ్ మీరు కరెక్ట్గా పారయ్యారంటే ఇంకా మీకు మ్యూజిక్లో తిరుగు ఉండదు. అర్థమైందండి? ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ అనేది ప్రతి మ్యూజిషియన్కి చాలా ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. తర్వాత చాలామందికి తెలియని వాళ్ళకి లింక్ పంపండి. ఇట్లాగా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు కామెంట్స్ పెడతా ఉండి మీరు రెస్పాండ్ అవుతూ ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది, అంటే హ్యాపీగా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయడానికి ముందుకు రావాలనిపిస్తుంది. అయితే ఇదిగోండి మేజర్ మైనర్ కార్డ్స్ షీట్ ఇది. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ కార్డ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు నేను నిన్న చెప్పిన అంటే కార్డ్స్ మీరు ఎలా అప్లై చేయాలి సాంగ్కి అనేది నిన్న క్లాస్ చెప్పాను కదా, అప్పుడు మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది చూడండి, తర్వాత అది చూడండి. ఇట్లాగా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో చేయండి. చాలామంది మీరు ఏం సౌండ్ కార్డ్ వాడుతున్నారు, ఆ సౌండ్ కార్డ్ ఎందుకు యూజ్ అవుతుంది, తర్వాత మిడి కీబోర్డ్ ఏంటి, మెయిన్ స్టేజ్ ఏంటి, మెయిన్ స్టేజ్లో మాకు సౌండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది, పగిలిపోతుంది, ఎట్లా ఈక్యూ చేసుకోవాలి, ఇలాగా నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ టైం నేను అలాంటి సబ్జెక్ట్స్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.